ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम मन्नाथा श्री जगन्नाथ मद्गुरुः श्री जगद्गुरुः ममात्मा सर्वभूतात्मा तस्मै श्री गुरवे नमः। ओम आपदामपहर्तारं धातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। ओम गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपवस्त्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतः आनस्वन्नोतिभिस्सीदसादनम्। ओम कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गिः प्रचोदयात्। ముందుగా అందరికీ నమస్కారము। ఈ యొక్క వీడియోలో శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మేషరాశి వారి యొక్క ఫలితాలను తెలుసుకుందాం। ఈ నూతన సంవత్సరంలో మేషరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ యొక్క వీడియోలో పూర్తిగా తెలుస్తుంది। కావున మీరు యొక్క ఈ వీడియోను కూడా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియోను చూడగలరని మనవి చేస్తూ ఈ యొక్క వీడియోను ప్రారంభం చేస్తున్నాము। ముందుగా మేషరాశి వారి యొక్క ఆదాయము 2, వ్యయము 14, రాజ్యపూజ్యము 5, అవమానం 7। ఈ యొక్క రాశి వారు స్త్రీ పురుషులు కూడా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది। భాగ్య వ్యయాధిపతి అయిన గురుడు 2, 3 స్థానములలో సంచారం చేయుచుండెను। ఏ వృత్తిలో ఉన్నవారికైనా ఎలాంటి లోటుపాట్లు కూడా ఉండవు। ఈ రాశి వారికి అన్ని విధములుగా తగినంత ఆదాయము చేతికందుతుంది। మరియు ఈ రాశి వారు తలపెట్టు ఏ పనిలోనైనా మంచి నిపుణత కనిపిస్తూ ఉంటుంది। వారు అందరి మన్ననలు కూడా పొందుతారు, ఇతరులను ఎక్కువగా ఆకర్షిస్తారు। ఈ యొక్క రాశివారు మీ శక్తి సామర్థ్యాలు ఇతరులు గుర్తించడం వల్ల గౌరవ లాభాలు కూడా కలుగుతాయి। పైకి ఎంతగా ధైర్యంగా ఉన్నా లోపల ఏదో చింత మిమ్ములను కలిచివేసును। వ్యాపారస్తులకు గణనీయమైన పెరుగుదల కలుగును। విద్యార్థులలో పురోగతి సాధించి విద్యలో రాణిస్తారు। శని సంవత్సరారంభంలో పూర్వాభాద్ర సంచారం వలన వీరికి ఆశాజనకమైన అవకాశాలు వచ్చును। ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా చురుకుగా పాల్గొంటారు। మీ వృత్తిపణంలో రాణిస్తారు। స్థిరాస్తులను వృద్ధి చేయడం లేదా వాహనాలను కొనుగోలు చేస్తారు। సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి। పెద్దలతో పరిచయం ఏర్పడతాయి। గృహములో శుభకార్యాలు కూడా జరుగుతాయి। రాహువు కూడా మంచి స్థితిలో ఉన్నందున గత సంవత్సరం కంటే మెరుగైన ఫలితాలు ఈ యొక్క సంవత్సరం కలుగుతాయి। మీ జీవిత భాగస్వామితో ఆనందంతో పాటు చిన్న చిన్న తగాదాలు కూడా జరుగుతాయి। కానీ ఇద్దరు రాజీ పడుట మంచిది। శత్రువులే మిత్రులై సహకారం చేస్తారు। గతంలో నిలిచిపోయిన శుభకార్యాలు కూడా తప్పక జరుగుతాయి। శని ప్రభావం వలన భూ సంబంధ వ్యవహారాల్లో కూడా లాభాలు కలుగుతాయి। ఈ యొక్క రాశివారు ఈ సంవత్సరము ఉద్యోగులకు కూడా మంచి కాలమే అని చెప్పవచ్చును। యోగదాయకంగా ఉంటుంది। ప్రమోషన్తో కూడిన బదిలీలు, అధికారుల మన్ననలు కూడా పొందుతారు ఈ యొక్క సంవత్సరం ఉద్యోగులు। గతంలో ఉన్న కోర్టు కేసులు కూడా విముక్తి లభించుతుంది ఈ యొక్క సంవత్సరం ఈ రాశి వారికి। ప్రైవేటు కంపెనీల యందు పనిచేయు వారందరూ శని ప్రభావం వలన మరొక కంపెనీకి మార్పు పొందుదురు। స్థానచలనం కూడా ఈ యొక్క వ్యాపారాల్లో ఉద్యోగాల్లో స్థానచలనం ఎక్కువగా ఉంటుంది। అద్దె గృహంలో ఉన్నవారికి కూడా గృహ చలనము తప్పవు। నిరుద్యోగులకు ఈ సంవత్సరము అవకాశాలు లభించును। పర్మినెంట్ కాని వారికి ఈ సంవత్సరం కూడా నిరాశే కలుగును। రాజకీయ నాయకులకు గురుబలం బాగుంటుంది। శని బలం ఉన్నందున అనుకూలంగా ఉంటుంది। అధినాయకులతో సఖ్యత ఉన్నప్పటికీ కూడా మీ యొక్క ధన వ్యయం
తప్పక జరుగుతుంది. ప్రజల్లో గుర్తింపు లభిస్తుంది. ఏదైనా ఒక పదవి కూడా లభిస్తుంది. దీర్ఘకాల సమస్యలు తీరుతాయి. స్నేహితుల మన్ననలు కూడా పొందుతారు. కొత్త వ్యక్తుల్ని కలుస్తారు. కుటుంబ జీవితం కంటే మీ యొక్క సామాజిక జీవితానికే ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. అన్ని రకాల వ్యాపారస్తులు సానుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు. వ్యవసాయదారులు మరియు వ్యాపార రంగం వారికి విజయాలు కలుగుతాయి. ఆరోగ్యంలో కొన్ని ఇబ్బందులు కూడా కలుగుతాయి. మీ యొక్క అదృష్ట సంఖ్య 9. వ్యవసాయదారులకు 2 పంటలు ఫలించును. శని 11వ ఇంట ఉన్నందున బాగుండును. మంచి దిగుబడి సాధించి గతంలో మీరు చేసిన రుణములు తీర్చుదురు. కౌలుదారులకు మాత్రము మిశ్రమ ఫలితాలు లభించును. చేపలు, రొయ్యలు, చెరువులు, పౌల్ట్రీ నిర్వహించు వారికి లాభాలు కలుగును. మంచి దిగుబడి సాధించి లాభాలు పెరుగుతాయి. పళ్ళ తోటల వారికి నష్టములే ఉండును. ఈ రాశివారు నరదృష్టి అధికంగా ఉండడం వల్ల మంగళవార నియమాలు పాటించాలి. రుద్రాభిషేకము కూడా చేయించుకోవాలి. నవగ్రహ జపాలు, హోమాలు జరిపించడం వల్ల ఈ సంవత్సరము మీకు సంపూర్ణ శుభాలు కలుగును. మేషరాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. తదుపరి మిగతా 11 రాశుల ఫలితాలు కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. కావున మా యొక్క ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసి మీ బంధుమిత్రులకు యొక్క వీడియోను షేర్ చేసి మరిన్ని వీడియోల కోసం అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్. సర్వే జన సుఖినో భవంతు.